డాక్టర్ పోకల రవి డెల్టా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నెల్లూరు నగర నియోజకవర్గంలోని 45వ డివిజన్లో జేమ్స్ గార్డెన్స్ ప్రాంతంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ పోకల రవి, జనరల్ మెడిసిన్ డాక్టర్ పి సునీల్, ఎముకలు, కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ కె భాస్కర్ రావు, కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎం బాలకృష్ణ, గైనకాలజిస్ట్ డాక్టర్ ఆర్ లావణ్యారెడ్డి పాల్గొని రోగులకు బీపీ, షుగర్, ఈసీజీ, పీఎఫ్టీ టెస్టులు ఉచితంగా నిర్వహించి రోగులకు పలు సూచనలు, సలహాలు అందజేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాట్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు కమతం సుబ్బారావు, కాపు సంక్షేమ సంఘం నేత సుధా మాధవ్, బెస్ జిల్లా అధ్యక్షులు అనిల్, పామూరు మధుసూదన్, శ్రావణ్, బాలేంద్ర, శ్రీను, కృష్ణారావు, చైతన్య, చిరంజీవి, రాజా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన 45వ డివిజన్ జేమ్స్ గార్డెన్లో మన మున్సిపల్ శాఖ మంత్రులు గౌరవనీయులు డాక్టర్ పొంగూరు నారాయణ సారు స్ఫూర్తితో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో కార్డియాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్ వైద్య నిపుణులు హాజరై ఉన్నారు. ఇప్పటికీ 100కి పైగా రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, ఇంకా జనం వస్తూ ఉన్నారు. మెగా క్యాంపు ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ స్పెషాలిటీకి సంబంధించిన పేషెంట్లు ఎవరైనా ఉంటే ఉచితంగా వైద్య సలహా పొందడంతో పాటు కొన్ని టెస్టులు అంటే షుగర్ టెస్టు, బీపీ చెకప్, అలాగే ఈసీజీ, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, పిఎఫ్టీ ఈ పరీక్షలు ఇక్కడ నిర్వహించి వాళ్ళకి అవసరమైన మందులు కూడా ఉచితంగా వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎక్కువగా బిలో పవర్టీ లైన్ ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ వైద్య సహాయం వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి చేస్తే బాగుంటుందనే ఒక సదుద్దేశంతో ఈ క్యాంపు మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపులో ముఖ్యమైన వైద్యులు డాక్టర్ బాలకృష్ణ గారు కార్డియాలజిస్ట్, డాక్టర్ కొణతం భాస్కర్ గారు ఎముకల డాక్టర్ ఆర్థోపెడిక్ సర్జన్, డాక్టర్ లావణ్యారెడ్డి గారు గైనకాలజిస్ట్, డాక్టర్ సునీల్ కుమార్ గారు జనరల్ ఫిజిషియన్, నేను పల్మనాలజిస్ట్ డాక్టర్ పోకల రవి. ప్రధానమైన వైద్యులు, ముఖ్యమైన వైద్యులు బిజీ ప్రాక్టీస్ ఉన్నా కూడా సండే వాళ్ళ పర్సనల్ లైఫ్ను కూడా వదిలిపెట్టి ఈ ప్రజలకి అందుబాటులోకి వచ్చి ఈ వైద్య సేవలు అందించేందుకు ముందుకొచ్చిన నా తోటి వైద్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో ఇక్కడ స్థానిక ప్రజలు, నాయకులు వీళ్ళందరూ కూడా చాలా సహకరించి ఈ కార్యక్రమం దిగ్విజయమయ్యేదానికి తోడ్పడినందుకు వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు నెల్లూరులో ప్రముఖ వైద్యులు డాక్టర్ పోకల రవి గారి ఆధ్వర్యంలో 45వ డివిజన్లో వైద్య శిబిరం, మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. రవణ దాదాపుగా ఒక 6 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. పోకల రవి గారు అన్నిటికంటే గొప్పదానం విద్యాదానం. ఎంతోమంది పిల్లలకి ప్రతి సంవత్సరం చదువు కోసం స్కాలర్షిప్లు అందిస్తూ ముందుంటున్నారు. అక్కడితో ఆగకపోక ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తాను ఏ స్థానంలో హాస్పిటల్ ఉందో ఆ స్థానంలో చుట్టుపక్కల ప్రజలకి ఉచితంగా వైద్యం అందించాలని, పేదలకి సేవలు అందించాలని, ఉచితంగా మందులు పంపించాలని చెప్పి ఈరోజు ఇక్కడ ఇది వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న ప్రముఖ డాక్టర్లందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే ఉదయం లేచిన కాడి నుంచి మీకు అరగంట కూడా 5 నిమిషాలు కూడా తీరిక లేకుండా పేషెంట్స్ వస్తూనే ఉంటారు. పేదల గురించి ఆలోచించి పేదలకు ఉచితంగా వైద్యం అందించాలి అని చెప్పి ముందుకు రావడం నిజంగా గొప్పతనం. పోకల రవణ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. కరోనా సమయంలో ఎంతోమంది డాక్టర్లు ఆ వ్యాధికి భయపడి ఇళ్లలోనే కూర్చున్న పరిస్థితుల్లో నాకు తెలిసి వేలాది మంది పైగా సేవలను అందించారు, వైద్య సేవలను అందించినారు. ఎటువంటి కండిషన్లో ఉన్నా కూడా కోవిడ్ టైంలో వాళ్ళందరికీ చేరదీసి వైద్యం ఇచ్చి ఆయన చేతుల మీదుగా ఎంతోమందికి ప్రాణభిక్ష పెట్టాడని చెప్పడంలో తప్పులేదు. ఒక చోట ఆగిపోకుండా తన సేవలు ముందుకు లాగించాలని, నెల్లూరు జిల్లా ప్రజలకు ఆయన సేవలు అందించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రముఖులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా వీరిని స్ఫూర్తిగా తీసుకొని మన జీవితంలో ఆర్థిక లాభమే కాకుండా పేదలు